ఇలా సర్వార్పణంగా కృష్ణుణ్ణి ఉపాసిస్తున్న తరుణంలో ఆమె అన్న రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించాడు. ఎటూ దారి తోచని రుక్మిణి అగ్నిద్యోతనుడు అను మహానుభావుడైన బ్రాహ్మణునితో ఇలా సందేశం పంపించింది కృష్ణునికి. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితాన్ కొనిపోయదనంచు ఉన్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. ఈ ప్రపంచంలోని సర్వజీవులు గోపికలు ఆ పురుషోత్తముడొక్కడే పురుషుడు. ఇది సమన్వయం చేసుకోవలసిన వేదాంత తత్వం. శ్రీకృష్ణుడు ద్వారకకు వేంచేశాడని శిశువుల చంకల నిడితను కృషతలు విరహాగ్ని తెలుప గృహగే హళ్ళులన్ రశనలు జారగ సిగ్గుల శశి ముఖులెదురేగిరపుడు జలజాక్షునకు